హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను మీ నజీర్ మంచాల. మీరు చూస్తున్నది ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుంచి నేనైతే ఒక కొత్త సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామనేసి ముందుకు రావడం జరిగింది. ఈ సిరీస్ పేరు వచ్చేసి మా ఊరి సమస్యలు. ఈ మా ఊరి సమస్యల్లో మనం ఏం చేయబోతున్నామంటే, ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన పెద్ద తుమ్మలం గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు, వాటి వల్ల కలుగుతున్న తీవ్ర ఇబ్బందుల గురించి అయితే మనము వీడియోస్ ఇప్పటి నుంచి తరచుగా చేయాలనేసి డిసైడ్ అయ్యాము. సో అందులో భాగంగానే ఫస్ట్ వీడియో ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎలాంటి రాజకీయ ఉద్దేశం అయితే కాదు. మీ అందరికీ తెలిసిందే, పెద్ద తుమ్మలం ఆదోని మండలంలోనే వన్ ఆఫ్ ద మేజర్ పంచాయతీ. దాదాపు 15,000 మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. మరి మన గ్రామంలో ఇంతమంది జనాభా ఉండి కూడా మనం రీసెంట్గా మండలం గురించి పోరాటం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇంకో ప్రధాన సమస్య కూడా ఉంది మన ఊర్లో. దీని గురించి ప్రజెంట్ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు, అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదనేసి నా భావన. ఎందుకంటే చూడండి, మన ఊర్లో 2 ప్రధాన చెరువులు ఉన్నాయి తాగునీటి కోసం ఏర్పాటు చేసినవి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కొత్త చెరువు. సో ఇంకోటి మనకు మన ఆదోని రూట్కి వెళ్ళే దారిలో ఉంటుంది. అది కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను వెళ్ళేటప్పుడు. సో ఈ 2 చెరువులు ఉన్నప్పటికీ కూడా మనకు తాగునీటి సమస్య ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా మీరు ఈ క్వశ్చన్ రైస్ చేశారా? ఆలోచించారా? మీ మైండ్కి ఎప్పుడైనా తట్టిందా ఈ క్వశ్చన్? ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ చెరువు నుంచి మనం నీటిని వాడుకోలేము. ఎందుకు వాడుకోలేము? ఇది మన ఊరి భూమిలో ఉంది, కానీ దీన్ని వాటర్ మనం వాడుకోలేమంట. దీని గురించే ఒక నెల 2 నెలల క్రితము నేను ఇంతకుముందు పనిచేసిన సర్పంచ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడితే వాళ్ళు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా పక్కకు పోవడం జరిగింది, ఆ గ్రూప్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ చెరువు వచ్చేసి మన పాండవగల్లు మిగతా ఊరి గ్రామాల కోసం అంట. సరే, మంచిదే, మన ఊరి నుంచి వాటర్ పక్క ఊరికి వెళ్తున్నాయి, వాళ్ళు తాగునీటికి వాడుకుంటున్నారు, చాలా మంచి విషయము. బట్ మన ఊరి పరిస్థితి ఏంటి? మన ఊరి పరిస్థితి ఏంటి? కొత్త చెరువు ఏమో ఇక్కడ, పాత చెరువు ఏమో అక్కడ. దాదాపు సంవత్సరం నుంచి ఫిల్టర్ బెడ్స్ లేవు అక్కడ. ఆ చెరువులో ఫిల్టర్ బెడ్స్ లేవు, నీళ్లు సరిగా ఫిల్టర్ అవుతలేవు. కానీ అలాగే అవే నీటిని శుద్ధి చేయకుండా ట్యాంకుల ద్వారా, కొళాయిల ద్వారా ప్రజలకైతే నీళ్ళని సరఫరా చేస్తున్నారు. మంచిదే కదా, తాగునీళ్ళు సరఫరా చేస్తే ఏంటి అంటావా? తాగునీళ్ళు వచ్చేసి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఫిల్టర్ అవ్వాలి నీళ్ళు, సర్టెన్ లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్స్ నుంచి ఆ నీళ్ళు వచ్చేసి ఎండ్ యూజర్కి, అంటే జనాలకి వెళ్ళాలి అనేసి. బట్ మన ఊర్లో ఏం జరుగుతుంది? మన ఊర్లో సేమ్ అవే నీళ్ళు. కాలువ మనకు ప్రధాన సోర్స్ ఎక్కడి నుంచి అంటే మనకు తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ ఉంది ఇక్కడ. సో ఆ కెనాల్ నుంచి అయితే మనకు వాటర్ రావడం జరుగుతుంది. సో ఈ జనవరి 15, 20 తేదీ నుంచి ఆ కెనాల్ నుంచి వాటర్ కూడా ఆపేశారు మామూలుగా అయితే. మళ్ళీ కొద్దిగా రిలీజ్ చేసినట్టున్నారు ఈ మధ్య. బట్ అప్పటి నుంచి ఈ నీటి సమస్య ఇంకా అధికమైంది. ఎందుకంటే ఇప్పుడు ఇది పెద్ద చెరువు, మనం దీంట్లోంచి వాటర్ వాడుకోలేము. ఇంతకుముందు చెప్పాను మీకు రీజన్, పక్క ఊర్లోకి వెళ్తుంది, మన ఊరి భూమిలో ఉన్నా కానీ మనం వాడుకోలేము. అది మన అంతకుముందు సర్పంచ్లు కానీ మిగతా నాయకులు కానీ అధికారులు కానీ చేసిన మంచి పనో చెడ్డ పనో ఏదో ఒకటి అనుకోండి, మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. సో ఈ చెరువు నుంచి మనం వాటర్ తీసుకోలేము. సరే, మంచిది. ఆ చెరువు నుంచి కూడా మనము వాటర్ తీసుకోగలం, కానీ అవి మంచి నీళ్ళు కాదు, వాటర్ ఫిల్టర్ అవ్వట్లేదు. మరి 15,000 మంది ఉన్న జనాభా ఉన్న గ్రామంలో ఈ సమస్య ఉంది. సరే, అలా ఆ నీళ్ళైనా రోజు వస్తున్నాయా, 2 రోజులకు ఒకసారి వస్తున్నాయా ట్యాప్ ద్వారా అంటే అది కూడా లేదు. వారంలో 3 నుంచి 5 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు. ఆ నీళ్ళు కూడా ఎట్లా వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ మనకు లైట్గా ఆల్గే ఫామ్ అయి ఉంటుంది, దాంట్లో గ్రీన్ కలర్గా పాచ్ ఫామ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫిల్టరేషన్ లేదు ఆ నీళ్ళలో, డైరెక్ట్గా అలానే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎల్ఎల్సి కెనాల్ ఉంది, ఆ పాచ్ కూడా ఎందుకు వస్తుంది కూడా దానికి కూడా ఒక ఇది ఉంది. ఈ ఎల్ఎల్సి కెనాల్కి మనకు ఇక్కడ పక్కన పులికనుమ ప్రాజెక్ట్ ఉంది. ఆ పులికనుమ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళని ఇక్కడికి మళ్ళిస్తున్నారు అగ్రికల్చర్ పర్పస్, సమ్ అదర్ పర్పస్ కోసం.
సో ఆ పులికనుమ ప్రాజెక్టులో ఉన్న నీళ్లు మేము మొన్న రీసెంట్గా లాస్ట్ శనివారం రోజు అక్కడికి వెళ్ళాము. కంపు కొడుతున్నాయి ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ మన తుంగభద్ర నుంచి వచ్చే ఎల్ఎల్సి కెనాల్కి కలుస్తున్నాయి. ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఫారెస్ట్లో ఇక్కడ కలుస్తుంది. ఈ రెండు నీళ్లు కలవడం వల్ల ఏమవుతుందంటే కాలుష్యం మరీ ఎక్కువైపోయింది ఆ నీళ్ళలో. సరే మంచిది, ఇప్పుడు న్యాచురల్గా ఫ్లో అయ్యే నీళ్ళలో కాలుష్యం ఉంటుంది, ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి వాటర్ ట్రావెల్ అవుతుంటుంది కాబట్టి కాలువలో మురికి ఉంటుంది, అన్ని చోట్ల మురికి ఉంటుంది, తప్పనట్లేదు. బట్ మనం తాగడానికి కోసం అనేసి చెరువులు కట్టించుకున్నాం, వాటికి ఫిల్టర్ బెడ్స్ వేసుకున్నాం. మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూసినారా ఎంత పెద్ద చెరువు ఉందో. సో ఇలానే ఇంకో చెరువు కూడా ఉంది అక్కడ. సో ఆ చెరువులో ఫిల్టరేషన్ జరగట్లేదు, అవే నీళ్ళు మన ఊరికి వస్తున్నాయి. దీని మీద ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. నేను అందరినీ అంటున్నాను, ఈ వీడియో రాజకీయాల కోసం చేస్తున్నది కాదు. కనీసం ఇప్పుడైనా జనాలు అందరూ మేల్కొని మన ఊరి కోసము ఒక మంచి నిర్ణయం కోసము అందరూ కూడా రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరైతే ఇప్పుడు నాకు తెలిసి ఈ ఏప్రిల్లో అయిపోతుంది అనుకుంటున్నాను, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్పంచ్ వాళ్ళ టర్మ్. సో నెక్స్ట్ టైం మనకు మళ్ళీ వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు రైట్, సో ఈ క్వశ్చన్స్ ఒకసారి అడగండి, అర్థమవుతుందా? ఈ క్వశ్చన్స్ అడగండి. చిన్న చిన్న పిల్లలు వాటర్ తాగుతున్నారు మన ఊర్లో, పెద్దవాళ్ళు వాటర్ తాగుతున్నారు, జనాలు అందరూ అదే వాటర్ తాగుతున్నారు, అందరూ జ్వరాలు వచ్చి పడుతున్నారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే మనం 70% ఆఫ్ మన బాడీకి కావాల్సింది వాటరే, ఎస్పెషల్లీ ఫుడ్తో పాటు మనం ఎక్కువ తీసుకునేది వాటరే. మరి ఆ వాటరే కలుషితం అయితే నేను చెప్తున్న ఈ ఒక్క విషయం మాత్రం దయచేసి అందరూ గమనించి రేపు కానీ ఎల్లుండి కానీ మీకు వచ్చే ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరైతే పోటీ చేసి అయ్యా నాకు ఓట్లేయండి, నేను ఓట్లేస్తే అది చేస్తాను ఇది చేస్తాను అని వస్తారు కదా, మీ ఇంటి వరకు వస్తారు కదా. సో అప్పుడు ఈ క్వశ్చన్ అడగండి అందరినీ. ఇప్పుడు ప్రజెంట్ చేసిన వాళ్ళని, ఇంతకుముందు చేసిన వాళ్ళని, మీరు ఏం చేశారు ఊరి కోసం అనేసి ఒక 2 ప్రశ్నలు అడగండి. వాళ్ళ నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి మీరు వాళ్ళకి ఓటు వేయాలా లేదా అనేసి డిసైడ్ అవ్వండి. అంతేగాని మా కులం వాడు నిలబడిండు మేము వాడికే ఓటేస్తాము, మా మతం వాడు నిలబడిండు వాడికే ఓటేస్తాము, అది వద్దు. అలా చేసే ఇక్కడ వరకు వచ్చింది పరిస్థితి. సో దయచేసి ఇలాంటి ధోరణిని మార్చండి. కనీసము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ నుంచైనా ఒక మంచి చదువుకున్న వ్యక్తి ఊరి కోసం, ఊరి డెవలప్మెంట్ కోసము, ఊరిలో ఉన్న సమస్యల మీద పోరాడే వాళ్ళని ఎంచుకోండి. అలాంటి వాళ్ళతో అభివృద్ధి సాధ్యమవుతుంది అని అనిపిస్తేనే ఓటేయండి, లేదంటే కరాఖండిగా చెప్పేయండి నువ్వు ఊరి గురించి ఏం చేయలేదు, ఎప్పుడు ఆలోచించలేదు, నేను మీకు ఓట్లు వేయమని డైరెక్ట్గా చెప్పండి మొహం మీదే. అంతేగాని వాళ్ళు ఇచ్చే 500కో 1000 రూపాయలకో ఆ రోజు కూలి డబ్బులు ఇస్తారనేసి మీరు వాళ్ళకి ఓటేస్తే మీరు ఇంకో 5 ఏళ్ళు ఇవే నీళ్ళు తాగుతారు. ఆ 500కు బదులు మీరు హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి 1000 నుంచి 2000 లేకపోతే 10,000 వరకు మీ హాస్పిటల్ బిల్ అవుతుంది. సో ఒకసారి దయచేసి విఘ్నతతో ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. సో అందులో భాగంగానే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇంకా ఏమన్నా మన ఊర్లో మిగతా సమస్యలు ఉంటే కూడా దయచేసి కామెంట్స్లో చెప్పండి. లేదు మీరు కూడా ఒక వీడియో చేయాలనుకుంటే వీడియో చేసి నాకు పంపించండి, నా ఛానల్లో నేను పబ్లిష్ చేస్తాను. ఒకవేళ మీకు పబ్లిష్ చేస్తే ఎవరైనా ఏమన్నా అంటారేమో భయం అనిస్తే నా ఛానల్కి పంపించండి, నేను పబ్లిష్ చేస్తాను బేషరతుగా, ఎలాంటి కండిషన్స్ లేకుండా. సరేనా? ఈ కాన్సెప్ట్ ఈరోజు నుంచే స్టార్ట్ అయింది. సో మన ఊర్లో ఇంకా మిగతా సమస్యలు ఏమున్నాయో మీరు కామెంట్స్లో చెప్తూనే ఉండండి. నేను ఖచ్చితంగా ఈ ఫ్రైడే ఒకవేళ అవైలబుల్ ఉంటే ఫ్రైడే కానీ లేకపోతే సాటర్డే కానీ ఆదోని మన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారి దగ్గరికి అయితే ఈ సమస్య మీద నేనైతే వెళ్ళేసి ఒక లెటర్ అలాగే యాజ్ వెల్ యాజ్ ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పెరుగుతున్న జనాభా కారణంగా మాకు నీళ్ళు సరిపోతలేవు. ఫస్ట్ థింగ్, 2 చెరువులు ఉన్నా ప్రయోజనం శూన్యం. తాగడానికి సరైన నీళ్ళు లేవు మాకు, చెరువులు ఉన్నాయి నీళ్ళు లేవు సరిగా, అంటే గలీజ్ నీళ్ళు వస్తున్నాయి. అవి తాగాల, మేము హాస్పిటల్ పోవాలా, బిల్లులు కట్టుకోవాలా, ఇదే బతుకైపోయింది మాది. సో నాకు తెలిసి మన ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి సారిస్తారనేసి అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా వాళ్ళని ఈసారి నెక్స్ట్ ఈ వీక్లో కలిసినప్పుడు
100% మన సమస్య అయితే ఖచ్చితంగా వాళ్ళ వరకు నేను చేరదీస్తాను. చూద్దాం మరి ఇంకా ఎన్ని రోజులు మనకి సమస్య ఉంటుందో. సో ఈ ఫస్ట్ అడుగు నాది మన ఊరి కోసము. సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.